ఇటువంటి తప్పులు జరుగుతాయి. నా లెవెల్లో మీటింగ్ జరిగిందని నేను అనుకున్నాను. 3 రోజుల క్రితమో 4 రోజుల క్రితమో హౌసింగ్ మినిస్టర్ నా దగ్గరకు వచ్చి మీ ఆర్డర్ ఇంతవరకు జిల్లాలకు చేరలేదు అని అన్నాడు. ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్. నిన్న మొన్న దీని గురించి చేసినట్టు మాట్లాడదాం అనుకున్నా కూడా somehow I could not speak to him because I was not in town. I am asking the Chief Secretary in front of you, ఎందుకు ఈ విధంగా 2 మాసాలు దాటిపోయినా కూడా గవర్నమెంట్ ఆ ఉత్తర్వు ఎందుకు వెళ్ళలేదు? ఇట్స్ వెరీ వెరీ సీరియస్ ల్యాప్స్. అందుకని ఈరోజు మార్నింగ్ కొంతమంది సహచర మంత్రివర్గ సభ్యులు ఇన్ఫార్మల్గా నేను ఆఫీస్కి వచ్చినప్పుడు ముందు అనుకున్నది అని అనుకొని ఈ హౌసింగ్లో ఇవాళ మనం చూసుకుంటే లెక్కలు చూసుకుంటే 25 లక్షల ఇల్లు ఇందిరమ్మ ఫేజ్ 1 ప్లస్ స్పిల్ ఓవర్ పోయిన సంవత్సరం మొదలుపెట్టాం. అది ఇప్పటికీ ఈ 25 లక్షల ఇందిరమ్మ ఫేజ్ 1 ప్లస్ స్పిల్ ఓవర్లో ఎన్ని పూర్తి చేశామండి? సెక్రటరీ హౌసింగ్ 50,000 అంటే దాదాపు 59% పూర్తయ్యాయి. సంవత్సరం నరైంది దాదాపు మొదలుపెట్టి సంవత్సరంన్నరకు 59% పూర్తవుతాయి. మళ్ళీ ఇందిరమ్మ ఫేజ్ 2 మొదలుపెట్టాం, అదే దాదాపు 25 లక్షలు. ఇందిరమ్మ ఫేజ్ 3 మరొక 25 లక్షలు. అంటే ఈ సంవత్సరం మొదలుపెట్టిన 25 లక్షలు, వచ్చే సంవత్సరం మొదలుపెట్టబోయే 25 లక్షలు రఫ్గా. ఇందిరమ్మ ఫేజ్ 1కు సంబంధించిన దాదాపు 25 లక్షలు, పూర్తి చేసిన 12 లక్షలు. దాదాపు 85 లక్షల ఇల్లు, 1 లక్ష అటు ఇటుగా ఉంటాయి. దాదాపు 85 లక్షల ఇళ్ళ ప్రోగ్రాం ఈ 5 సంవత్సరాల్లో తీసుకుంటున్నాం. 2009వ సంవత్సరం మార్చి కల్లా, అంటే వచ్చే సంవత్సరం మొదలుపెట్టి 25 లక్షలతో కూడా కలిపి 2009వ సంవత్సరం మార్చి కల్లా ఈ 85 లక్షల టోటల్ ప్రోగ్రాంలో కనీసం 85% పూర్తి చేసి ఇంకో 15%, 16% పెండింగ్ ఉంది అని అంటే అర్థం ఉంది. కానీ అనే విషయాన్ని చూస్తే మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఐ టెల్ యూ, ఎవ్రీ డే ఐ లుక్ అట్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్. ఈ 100 మంది ప్రతిరోజు నా దగ్గరికి వస్తున్న వాళ్ళ సమస్యలు ఏమిటి అనేది మనం అనలైజ్ చేసుకోగలుగుతాం కదా. అనలైజ్ చేసుకొని ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని 3 జిల్లాల్లో పెట్టేప్పటికీ ఈ 3 జిల్లాల్లో పెట్టిన స్కీమ్ ఎంత చక్కగా జరుగుతుందంటే మహబూబ్ నగర్ కానీ, శ్రీకాకుళం కానీ, అనంతపురం కానీ, 3 జిల్లాల్లో పీపుల్ ఆర్ సో హ్యాపీ. వాళ్ళ మూల కొత్త జీవితాలు వచ్చాయని చెప్పి అని సంతోషపడుతున్నారు వాళ్ళు. ఒక్కటి ఆలోచన చేయండి, ఎక్కడైనా కూడా ఏ ఒక్కడికైనా కూడా 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే నా ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పి విషయం తెలిసి ఆ 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు లేక అప్పు కొంతమందికి అప్పులు దొరుకుతాయి, కొంతమందికి అప్పులు కూడా దొరకవు. ఆ అప్పు కూడా దొరకని వాడికి ఈ 1 లక్ష 2 లక్షలు లేదు కాబట్టి మా తండ్రి లేకపోతే నా కూతురు ఇక్కడ చచ్చిపోతుంది అని చెప్పి తన కళ్ళ ముందు చచ్చిపోయే పరిస్థితి ఉంటే ఆలోచించండి ఎంత బాధ ఉంటుందో మనిషికి. ఇటువంటి బాధలను తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుందా లేదా? కాబట్టి ఆరోగ్యశ్రీ మొదలుపెట్టినప్పుడు ఈ 3 జిల్లాల్లో మొదలుపెట్టినప్పటికీ మొదటి సంవత్సరమే 70 కోట్ల రూపాయలు అన్నారు, ఒక సంవత్సరానికి 3 జిల్లాలకి. ఇక ఈ అన్ని జిల్లాలో చేసేసరికి 700 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ 3 జిల్లాలు కూడా చిన్న జిల్లాలే, నాట్ వెరీ బిగ్ డిస్ట్రిక్ట్స్. మహబూబ్ నగరు, అనంతపురం అండ్ శ్రీకాకుళం 3 కూడా యావరేజ్ జిల్లాల కంటే చిన్నవి. దాదాపు 600-700 కోట్ల రూపాయలు అయ్యే పరిస్థితిలో గవర్నమెంట్ చేయగలుగుతుందా లేదా అనే విషయాన్ని ఆలోచన చేయలేదు మేము. లెట్ us డూ ఇట్. ఏదో విధంగా చేయాలి. మనం అవసరం ఏది అని చెప్పి అనుకొని మనం పని మొదలుపెట్టి ఎక్కడి నుంచి డబ్బు వస్తుందా అనేది ఎత్తుక్కోవాలి తప్ప
డబ్బు మొబిలైజ్ చేసుకునే కార్యక్రమాలు చేయాలి తప్ప మన టార్గెట్సే తక్కువ ఉంటాయి, మన ఆలోచనలు మనం సక్రమంగా చేయలేకపోతే, మనకు విషనే లేకపోతే, మనం చెయ్యాలి ఏదైనా కూడా అనే ఆలోచన మనకు వచ్చినప్పుడు ఆ ఆలోచనను నెరవేర్చడానికి ఏదో ఒక విధంగా బెగ్ బారోవర్ స్టీల్ అంటామే ఆ విధంగా చేస్తున్నాం. మనం ఏదో ఒక విధంగా ప్రభుత్వానికి సంబంధించిన నిధులు సమకూర్చే విషయంలో ఏమాత్రం వెనక్కపోవడం. అట్లాగే మోర్ ఎఫిషియన్సీ 108 అనే ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఎంత బాగా స్టార్ట్ అయిందో చూడండి చెప్తాను. 108 టు స్టార్ట్ విత్ ఇట్స్ టోటల్ ప్రైవేట్ ఇనిషియేటివ్. కానీ ప్రైవేట్ ఇనిషియేటివ్ మొదలుపెట్టినప్పుడు వాళ్ళు చాలా చక్కగా చేయగలుగుతున్నారని చెప్పి అనుకొని దాన్ని గవర్నమెంట్లోకి తెచ్చుకున్నాం. మొత్తం అన్ని జిల్లాలకు స్ప్రెడ్ చేసినాం. అది దాని పేరు కూడా మార్చినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీకి 108 కూడా ఒక భాగం చేశాం. ఈ 108తో పాటు 104 అని చెప్పి ప్రాపర్గా ప్రాపర్ మెడికల్ సపోర్ట్ అడ్వైజ్ ఇవ్వడానికి 108, 104 అండ్ ఈ ఆరోగ్యశ్రీ ఇవన్నీ కలిసి దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. అంతకంటే ఎక్కువ అయితే వచ్చే సంవత్సరం బడ్జెట్. బట్ ఏ జిల్లాకు పోయినా కూడా 108 ఎట్లా పనిచేస్తుందని చెప్పి జిల్లాలో రివ్యూలో నేను అడిగినప్పుడు చాలా బాగా పనిచేస్తుందని అనేది అన్ని పార్టీలకు సంబంధించిన రెస్పాన్స్, అందరి అధికారులకు సంబంధించిన రెస్పాన్స్, కామన్ మ్యాన్కు సంబంధించిన రెస్పాన్స్. సో ఈ 108కి సంబంధించిన ఖర్చులు ఇవాళ 95% గవర్నమెంట్ భరిస్తుంది. 95% గవర్నమెంట్ భరించకపోతే ఇంత పెద్ద ఎత్తున స్ప్రెడ్ చేయడానికి ప్రైవేట్ వాళ్ళు ముందుకు రాలేరు. సత్యం కంప్యూటర్కి సంబంధించిన సంస్థ వాళ్ళకి 5% వాళ్ళు కూడా భరిస్తామని చెప్పి భరించే ఏర్పాటు జరుగుతుంది. బట్ వీఆర్ యూజింగ్ దేర్ ఇనిషియేటివ్ అండ్ దేర్ ఎఫిషియన్సీ ఆల్సో. టోటల్ కంప్యూటరైజేషన్. యా, ఈ 5% కాకుండా వాళ్ళు రీసెర్చ్ అయ్యే ఖర్చు అంతా వాళ్ళే పెట్టుకుంటామంటున్నారు. వాళ్ళకి కొంత సోషల్ ఆబ్లిగేషన్, ఆ సోషల్ ఆబ్లిగేషన్ మనం లీవరేజ్ చేసుకుంటున్నాం. మేజర్ ఖర్చు అంతా గవర్నమెంట్ పెడుతుంది. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్. ఎఫిషియన్సీ అనేది పెరగాలి. ఇన్సూరెన్స్ కంపెనీని తీసుకొచ్చాం. రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఇప్పుడు 3 జిల్లాల్లో పెట్టాం. రేపు డిసెంబర్ 5వ తారీఖు నుంచి మరొక 5 జిల్లాల్లో వస్తుంది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, రంగారెడ్డి, నల్గొండ అని చిత్తూరు. ఈ 5 జిల్లాల్లో వచ్చే డిసెంబర్ నెల 5వ తారీఖు నుంచి ఆరోగ్యశ్రీ స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి కాంపిటీషన్ ఎట్లా పెరుగుతోంది. మొదటి విడతలో 3 జిల్లాలకు సంబంధించి టెండర్లు పిలిచినప్పుడు ఆల్మోస్ట్ సేమ్ టైప్ ఒక్కొక్క ఫ్యామిలీకి ఎంతంటే 300 రూపాయలు, ఒక్కొక్క ఫ్యామిలీకి 330 రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీ ఛార్జ్ చేసింది. మళ్ళీ ఇప్పుడు 5 జిల్లాలో ఇది పెంచే ఏర్పాటు చేస్తే ఈ 5 జిల్లాలకు సంబంధించిన టెండర్లు పిలిస్తే 219 రూపాయలకు అదే కంపెనీ ముందుకు వచ్చి చేస్తానని చెప్పాను ఒక్కో ఫ్యామిలీకి. మిగిలిన 4 ఇన్సూరెన్స్ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్న ఐసిఐసి లాంటి పెద్ద కంపెనీలు ఇంకొక 100 రూపాయలు ఎక్కువ కోట్ చేశాయి. ఈ స్టార్ ఇన్సూరెన్స్ అనే కంపెనీ పోయిన సంవత్సరం దాదాపు 7 మాసాల నుంచి ఇప్పుడు ఆపరేట్ చేస్తున్న 3 జిల్లాలో 7 కంప్లైంట్స్ లేవు, బాగా పనిచేస్తుంది. వాళ్ళకి ఎంత డబ్బు ఖర్చు అయింది అని అంటే ఆ ఖర్చును చూస్తే ఇంత తక్కువగా ఎలా కోట్ చేశాడో మాకైతే అర్థం కావటం లేదు. Private organizations, they always will find some ways and means how to save, how to more, how effectively the things can happen. ఏదో కూడా చేసే ప్రయత్నం జరుగుతుంది. ఆ విధంగా ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్ ఎక్కడెక్కడైతే మోర్ ఎఫిషియెంట్గా ఇన్వాల్వ్ చేయగలుగుతామో ఆ విధంగా చేయాలి. కానీ ఒకటి ఆలోచన చేయండి, అవసరమైన చోటు పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పే సజెషన్ ప్రకారం మనం గన ఈ 20,000 రూపాయలు 40,000 రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చేటట్టు చూసి మామూలు అందరినీ కూడా మామూలు జబ్బులకు కూడా ప్రైవేటు దగ్గరికి పోయే ఏర్పాటు చేసి ఉంటే మన అసలు సమస్య తెలియదు కాదు. ఈ 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు ఖర్చు అయ్యి ఈ హార్ట్ ఆపరేషన్లో లేదా కిడ్నీ ఆపరేషన్లో ఇటువంటి సమస్యలు తగ్గకుండానే ఊరికే ఇన్సూరెన్స్ డబ్బు చేస్తున్నారని చెప్పి అటువంటి ఇన్సూరెన్స్లు డాక్టర్ డబ్బులు చేసుకుంటున్నారు. అటువంటి ఇన్సూరెన్స్ గవర్నమెంట్ సపోర్ట్ ఏం అవసరం లేదు.
అటువంటి ఇన్సూరెన్స్ వాళ్ళంతా వాళ్ళుగా వీళ్ళ ఈ గ్రామంలో 100 మంది, ఈ గ్రామంలో 100 మంది వాళ్ళంతా వాళ్ళు చేసుకుంటున్నారు, ఇబ్బంది లేదు. జిల్లా కలెక్టర్లు మీరు ఆర్గనైజ్ చేస్తున్నారు చాలా చోట్ల. వై కరీంనగర్ చాలా జిల్లాలు చేస్తున్నారు అవి. ఆల్మోస్ట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఎంతో కొంత చేస్తున్నారు. కొన్ని చోట్ల ఎక్కువ చేస్తున్నారు, కొన్ని చోట్ల తక్కువ చేస్తున్నారు. కానీ సో గవర్నమెంట్ చేసే కార్యక్రమంలో టోటల్గా ఇన్సూరెన్స్ ప్రీమియం అంతా కూడా గవర్నమెంట్ ఫ్రీగా కట్టి ఇంత పెద్ద కార్యక్రమం చేయాలనే ఆలోచనలు మాకు ఎందుకు వస్తున్నాయి అని అంటే, ప్రజల యొక్క ఇబ్బందులు చూసి. ఎప్పుడైతే ఐ థింక్ ఆల్మోస్ట్ ఎవ్రీ కలెక్టర్ మీరు ప్రతి సోమవారము మీరందరూ కూడా యూ హోల్డ్ గర్భవార గ్రీవెన్స్ డే వాట్ ఎవర్ దట్ ఈస్, ప్రతిరోజు ప్రతి సోమవారము వారానికి ఒక రోజు మీరు ఆఫీసులో కూర్చుంటారు ఉదయాన గ్రీవెన్స్లు వినటానికి, సమస్యలు వినటానికి. మీ సమస్యలు తక్కువగా వస్తూ ఉంటాయి. దానికి 2 రకాలు కూడా ఆలోచన చేయాలి. తక్కువగా ఇంతకుముందు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం తక్కువ వస్తే, అంతకుముందు సంవత్సరం కంటే పోయిన సంవత్సరం తక్కువ వస్తే దీనికి కారణాలు 2 కావచ్చు. ఒకటి, ఇచ్చినా కూడా కాగితం ఇచ్చినా కూడా దీనివల్ల ఏం ప్రయోజనం ఉండదు, ఆఫీసుకు పోయి కాగితం ఇచ్చినా లేకపోతే మా ఇంటి ముందర వీధిలో పడేసినా పెద్ద తేడా ఉండదని చెప్పి ప్రజలు అనుకుంటే కూడా మనకు అదనంగా లేదు. కనీస మౌలిక వసతులు, అటువంటి ఇల్లు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ఇట్లాంటి కనీస మౌలిక వసతులు చాలా మటుకు పెన్షన్లు. దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. నేను పాదయాత్ర రోజు నుంచి చూస్తున్నా, ఇంకా అంతకంటే ముందు నుంచి కూడా చూస్తున్నా. గ్రామాల్లోకి పోయేసరికి ముందు అడిగేది ఇల్లు, పెన్షన్లు, అంతే కదమ్మా, రేషన్ కార్డులు. ఇందిరమ్మ కాన్సెప్ట్ మొదలుపెట్టినప్పుడు సవితమ్మ అన్నది ఒకరోజు క్యాబినెట్లో, ఈ ఇల్లు పెన్షన్లు ఇస్తే సార్ మనకు సగం సమస్యలు పోతాయని. నేను చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా రాజీవ్ పల్లెబాటులో కానీ నగరబాటులో కానీ పోయినప్పుడు కట్టలు వచ్చేటి మోస్ట్ ఆఫ్ ది పెద్ద పెద్ద లేదు మన వరి బస్తా ఉంటుంది కదా, ధాన్యం బస్తా పెట్టి బస్సులో వేసేవాళ్ళు ఈ పిటిషన్లు. ఇప్పుడైతే నా టూస్లో పిటిషన్లు రావడం చాలా తక్కువ. ఇంత ముందు ఉన్న దానికంటే 90-95% తగ్గింది అనుకుంటా. ఇంతకుముందు ఉన్న పిటిషన్లు అన్నీ కూడా అనలైజ్ చేసిన. ఇన్ఫ్యాక్ట్ ఐ గాన్ ఆన్ రికార్డ్ టు సే, పాదయాత్రలో కూడా నన్ను అడిగినారు చాలామంది, ఈ పిటిషన్లు చాలా వస్తున్నాయి కదా, వీటిని ఎట్లా ప్రాసెస్ చేస్తారు మీరు అని చెప్పాను. నేను ఇప్పుడు చెప్పిన ఆ రోజు నేను యాజ్ ఏ లీడర్ ఆఫ్ అపోజిషన్ నేను చెప్పింది ఏంటంటే, నేను గవర్నమెంట్కి పంపిస్తాను, బట్ ఐ నో మోస్ట్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ ఐదర్ హౌస్, రేషన్ కార్డ్ ఆర్ పెన్షన్స్. ఈ 3 ప్రధానమైన సమస్యలు కాక గ్రామాలకు సంబంధించిన కొన్ని మౌలిక వసతులు, రోడ్లు కానీ చెరువులు కానీ ఇటువంటి ప్రధానమైన సమస్యలు తీర్చే ఏర్పాటు చేసినప్పుడు, అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ ఆర్ డ్యూరింగ్ దిస్ పాదయాత్ర డేస్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినాను, మోస్ట్ ఆఫ్ దీస్ ఆర్ ఇండివిజువల్ డిమాండ్, బట్ పాలసీ డిసిషన్స్ ఆర్ నెసరీ ఫర్ దిస్. ఇండివిజువల్ డిమాండ్ తీర్చడానికి పాలసీ డిసిషన్స్ అవసరం. ఎంతసేపు ఉన్నా కూడా గ్రామంలో ఇళ్లకు సంబంధించిన రిక్వైర్మెంట్ 200-400 ఉంటే ఒక 20-30-40 వచ్చేసి ఆ ఎమ్మెల్యే కావాల్సిన ఇచ్చుకుంటా అక్కడ కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా పోతే సమస్య తీరడం లేదు. కాబట్టి సమస్యలు తీర్చే విషయంలో మనకు పిటిషన్లు తక్కువ వచ్చి అంతకుముందు వచ్చిన పిటిషన్లు అన్నీ మనం ప్రాపర్గా అడ్రస్ చేసినప్పుడు that exactly is called some efficient administration. Efficient administration అంటే ఆకాశం నుంచి వచ్చేదేం కాదు కదా మనకు. అల్టిమేట్గా ఆర్ వీ ఏబుల్ టు గివ్ మినిమం డెలివరీస్, ఆర్ వీ ఏబుల్ టు గివ్ బేసిక్ మినిమం నీడ్స్ టు ద పూర్ పీపుల్. ఆ విధంగా చేయగలుగుతున్నామా లేదా అనే మా ఆలోచనలన్నీ కూడా ఈ కార్యక్రమంలో భాగంగానే జరుగుతున్నాయి. సో అట్లాగే ఎడ్యుకేషన్ కూడా
ఎడ్యుకేషన్ ఇస్ సంథింగ్ వెరీ వెరీ ప్రైమరీలీ ఇంపార్టెంట్. ఇవాళ ఉన్న పరిస్థితి ఏమిటి అని అంటే